ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్య పర్వంలో ఉన్నాం. అక్కడ వచ్చేసి ఈ విదురుడు చెప్పిన దాన్ని ధృతరాష్ట్రుడు వచ్చేసి వేరేలాగా అర్థం చేసుకున్నాడు. నువ్వు పాండవుల పక్షపాతివి, నా దగ్గర ఉండొద్దు, అంటే నీకు నా దగ్గర ఉండాలనిపిస్తే ఉండు, కానీ నిన్నీకు పట్టించుకోను, నువ్వు నా మనిషి కాదు అనేసాడు. ఇక విదురుడు బాధపడుతూ ఇక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కామ్యక వనానికి వెళ్ళిపోయాడు. భరతవంశ సృష్టిలైనటువంటి పాండవులు వనవాసం చేయడానికి అనుచరులతో సహా గంగానది తీరం నుండి కురుక్షేత్రానికి వెళ్ళారు. వారు సరస్వతి, దృషధ్వతి, యమున నదులను సేవించి ఒక వనం నుండి మరొక వనం ప్రవేశిస్తూ పశ్చిమ దిక్కుకు వెళ్ళారు. అనంతరం సరస్వతి నది తీరంలో, మామూలుగా మనకి గంగా, యమున, సరస్వతి అంటారు. గంగా కనిపిస్తుంది, యమున కనిపిస్తుంది, బట్ సరస్వతి ఉండదు. బట్ అప్పట్లో సరస్వతి ఉంది. ఎటు ఉంది? పశ్చిమ సైడ్ ఉంది. అంటే ఆబ్వియస్లీ రాజస్థాన్ సైడా, లేదన్నప్పుడు వీళ్ళ దగ్గర పశ్చిమ సైడ్ అన్నప్పుడు ఓ రకంగా అంతే, ఆ ఢిల్లీ చుట్టుపక్కల. సరే, సరస్వతి నది తీరంలో మరుభూములను, వన్య ప్రదేశాలను గడిచి వెళ్తూ కామ్యకం అనే వనాన్ని చూశారు. అది మునిజనులతో మిక్కిలి ప్రీతి కలిగిస్తుంది. మహావీరులైన పాండవులు అనేక మృగపక్షులతో కూడిన ఆ వనంలో నివసించసాగారు. అంటే పశుపక్షులు, మృగాలు, ఇలా అక్కడున్న మునులతో నివసిస్తూ వారి వల్ల ఊరట పొందారు. పిమ్మట ఎల్లప్పుడూ పాండవులను చూడాలి అనుకున్న విదురుడు వన్య సంపదలచే సమృద్ధమైనటువంటి కామ్యక వనానికి నిస్సహాయుడే రథంలో వెళ్ళాడు. సో వచ్చాడు. శీఘ్రంగా పరిగెత్తే గుర్రాలు పూడ్చబడిన రథమెక్కి విదురుడు కామ్యక వనం చేరాడు. అక్కడ ఒక ఏకాంత ప్రదేశంలో ద్రౌపదితో, సోదరులతో, బ్రాహ్మణులతో కూడా కూర్చుని ఉన్నటువంటి ధర్మరాజును చూశాడు. అక్కడ ఆ తర్వాత సత్యసంధుని ధర్మరాజు తన దగ్గరకు త్వరగా వస్తున్న విదురుడిని చూసి భీమునితో, ఈ విదురుడు మన దగ్గరకు వచ్చి ఏం చెబుతాడో అని అన్నాడు. శకుని మాటపై ఇతడు మనల్ని మళ్ళీ జూదం కొరకు ఆహ్వానించడానికి రాలేదు కదా, నీచుడైన శకుని మళ్ళీ జూదానికి మనల్ని ఆహ్వానించి మన ఆయుధాలను జయించడు కదా, రా అని యుద్ధానికి కానీ జూదానికి కానీ ఎవరైనా నన్ను ఆహ్వానిస్తే భీమసేన నేను వెళ్లకుండా ఉండలేను. ఈ స్థితిలో అర్జునుని యొక్క గాంధీవం ఏదో విధంగా ఎవరైనా హరిస్తే మన రాజ్య ప్రాప్తి సంశయాస్పదం అవుతుంది. సో అగైన్ మరలా మొదలెట్టాడు ధర్మరాజు. అడిగితేనట రాకుండా ఉండలేడట ఇప్పుడు కూడా. అనంతరం పాండవులంతా లేచి విదురునికి స్వాగతం పలికారు. వారు చేసిన యథోచిత స్వాగత సత్కారాలు పొంది అజమేడ వంశుడైన విదురుడు పాండవులను సాదరంగా కలిశాడు. విదురుడు సేద తీరిన తర్వాత పాండవులు అతని రాక కారణాన్ని అడిగారు. ఎప్పుడైనా సరే వచ్చి రాగానే ఏంటి విషయం అని చెప్పి అడగకూడదు. వాళ్ళు తిన్నారా లేదా ఫస్ట్ అన్నీ అయినాక అప్పుడు ఇక ఏంటి మరి ఎందుకు వచ్చారయ్యా మీరు అని అడిగారు. విదురుడు కూడా అంబికాసురుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఉన్నటువంటి స్థితిని గురించి విస్తరంగా వారికి చెప్పాడు. అప్పుడు అజాతశత్రు ధృతరాష్ట్రుడు నన్ను తన రక్షకునిగా భావించి ఆహ్వానించి సమ్మానించి ఈ స్థితిలో పాండవులకు నాకు పద్యమైనదేదో సమభావంతో చెప్పని అన్నాడు. నన్ను పిలిచి నువ్వే నాకు రక్షకుడివి, నువ్వు చెప్పు ఇప్పుడు నాకు పాండవులకి ఏది చేస్తే మంచిదని అన్నాడు. అప్పుడు నేను కూడా కురువంశీయులకు ధృతరాష్ట్రునికి హితం, పద్యం, క్షేమమైనటువంటి మాటను చెప్పా. ఆ మాట అతనికి రుచించలేదు. అంతకంటే క్షేమమైన మాట వేరొకటి నాకు తోచలేదు. వాళ్ళ మంచి కోసం నేను చెప్పా, వాళ్ళు వినలా. ఇక అంతమించి నేను వేరేది ఎలా చెప్పాలి? పాండవులారా, నేను ఇరుపక్షాల వారికి మిక్కిలి శ్రేయస్కరమైన మాటను చెప్పాను. అంబికేయుడు ధృతరాష్ట్రుడు నా మాటను వినలేదు. రోగికి పద్యమైనటువంటి అన్నం ఇష్టం కానట్లే నేను చెప్పిన మాట ధృతరాష్ట్రుడు రుచించలేదు. రోగికి పథ్యంతో కూడిన అన్నం పెట్టినప్పుడు రుచించదు, నచ్చదు. అలా నేను చెప్పినటువంటి మంచి మాటలు ఆ అంబికా కొడుకైనటువంటి ధృతరాష్ట్రునికి నచ్చల. ధర్మజ, శ్రోత్రిని ఇంటిలో ఉన్న దుష్టుడైనటువంటి స్త్రీ సన్మార్గంలోకి తీసుకుని రావడానికి సఖ్యం కానట్లే ధృతరాష్ట్రుడు కూడా సఖ్యం కాడు. 60 సంవత్సరాల వాడు కన్యకు భర్తగా ఇష్టం కానట్లే ధృతరాష్ట్రుడికి నా మాటలు రుచించవు. సో వయసు ఎక్కువంటే మగోడు కుర్రో ఆడపని చేసుకుంటూ ఉంటారు. బట్ అది పేరుగా కాసేపు డబ్బు కోసం. బట్ ఆ తర్వాత వాళ్ళకి అతను నచ్చడు. అలా నేను చెప్పిన కూడా ధృతరాష్ట్రుడికి నచ్చల. ధృతరాష్ట్రుడు శ్రేయస్కరమైన మాటను గ్రహించడం లేదు. ఇక కౌరవుల వినాశనం తప్పదు, ఇది నిశ్చయం. తామరాకు మీద పడిన నీరు దానికి అంటనట్లే ధృతరాష్ట్రునికి చెప్పిన హితం కూడా అతని మనసులో నిలవదు. అప్పుడు కోపించిన ధృతరాష్ట్రుడు నాతో, నీకు ఎవరి పట్ల శ్రద్ధ ఉందో అక్కడికే వెళ్ళు. ఈ రాజ్యాన్ని కానీ ఈ నగరాన్ని కానీ పాలించడానికి మళ్ళీ నిన్ను తోడిగా నేను కోరను అన్నాడు. నరేంద్ర, అటువంటి నేను ధృతరాష్ట్రునిచే విడువబడ్డాను. నీకు ఉపదేశం ఇవ్వడానికి వచ్చాను. సభలో నేను ధృతరాష్ట్రునికి చెప్పినదంతా మరలా నీకు చెప్తాను, గ్రహించు. శత్రువు వాళ్ళ తీవ్రమైన కష్టాలు పొందుతూ ఓర్పు వహిస్తూ తగిన సమయం కోసం నిరీక్షించేవాడు మనోనిగ్రహంతో ఒక్కడే సమస్త భూమండలాన్ని అనుభవిస్తాడు.
సో ఎవరైతే ఓర్పుగా ఉంటూ శత్రువులు కలిగిన బాధలు భరిస్తూ ఉంటాడో, మనోనిగ్రహంతో ఉంటాడు, వాడు సమస్త భూమండలాన్ని కూడా జయిస్తాడు, అనుభవిస్తాడు. అంటే ధర్మరాజా నువ్వేనయ్యేదన్నాడు చెప్తున్నాడు. రాజా తోటివారితో కలిసి తన సంపదను అనుభవించే వాడి దుఃఖంలో కూడా తోటివారు భాగస్వాములు అవుతారు. సహాయకులను సంపాదించుకోవడంలో ఇదొక ఉపాయం. సహాయకుని పొందితే పృథువుని పొందినట్టుగా చెబుతారు. సో సహాయకులతో కలిసి తన సంపదను అనుభవించేవారు ఎవరైతే ఉంటారో అని సంపాదించిన దాన్ని తోటివారు కూడా పెట్టేవాడు, వాడి కష్టంలో ఉన్నప్పుడు కూడా తోటివారు సహాయపడతారు. అటువంటి వాడు ఈ భూమిని అంతా కూడా జయించినట్లే. పాండునందన వ్యర్థమైన మాటలు విడిచి సత్యం పలకడం శ్రేష్టమైనది. సహాయకులతో బాటుగా సమానమైన అన్నం తినదగినది. వారందరి ముందు తను తాను గొప్పవానిగా మాట్లాడకూడదు. ఈ విధంగా ఉండే రాజు ఎల్లప్పుడూ వృద్ధిని పొందుతాడు. తనతో పాటు ఉన్నటువంటి మిత్ర పరివారం ఎవరైతే ఉన్నారో వారికి ఇతనికి వడ్డించేది ఒకటై ఉండాలి. అప్పుడు మిత్రులంతా కూడా ఇతని కోసం ప్రాణాలనే ఇస్తారు. అలాగే ఉండాలి. అటువంటి రాజే గొప్పవాడవుతాడు. ఇచ్చిన లాజిక్ ఇది నేను మీకు వైఎస్ఆర్ని చూస్తుంటారు కదా, వైఎస్ఆర్ సినిమాలో. అలా చిన్నప్పుడు మాకు తాత చెప్పింది అదే, మా నాన్న చెప్పింది అదే, చాలా సినిమాల్లో కూడా చూపించేది అదే. ఈవెన్ చంద్రబాబు నాయుడు సైతం అలాగే వచ్చిన గెస్టులు అందరితో కలిసి. సో సింపుల్ ఏమంటారంటే, నీ దగ్గర పనిచేసేవాడైనా నీ దగ్గర అతిథైనా అతనితో సమానంగా నువ్వు ఉన్నప్పుడే, తినేటప్పుడు, నీ దగ్గర దాన్ని పంచుకునేటప్పుడు నీతో ఉన్నటువంటి వాళ్ళతో ఆటోమేటిక్గా నువ్వు ప్రపంచాన్ని జయిస్తావు. ఉత్తమమైన బుద్ధిని ఆశ్రయించి అప్రమత్తుడివై నీవు చెప్పినట్టుగా ఆచరిస్తాను. దేశ కాలాలకు అనుగుణంగా ఉచితమైన దానిని కూడా చెప్పు, దానిని కూడా పూర్తిగా ఆచరిస్తానని చెప్పేసి ధర్మరాజు విదురుడితో అన్నాడు. విదురుడు చెప్పినటువంటి మంచినేమో ఆడ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఊడి అనలా. ఈడకు వచ్చి రాగానే ధర్మరాజు మొత్తం విని, చాలా బాగా చెప్పావు, దేశ కాలాలకు అనుగుణంగా కూడా నేను ఎలా ఉండాలో చెప్పు, నేను దాన్ని కూడా ఆచరిస్తానయ్యా అని చెప్పాడు. సో వాట్నెస్ రేపు మాట్లాడుకుందాం.